లేనిపోని కేసులు పెట్టి, తప్పుడు కేసులు బనాయించి, అక్రమంగా నిన్ను అరెస్ట్ చేసి, ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తాడిపత్రి జైలుకి తరలించడం జరిగింది. ఇలాంటి ఇలాంటి చేయడం అనేది చాలా తప్పు. ముఖ్యంగా వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అక్రమ అరెస్టులను కట్టడి చేయకుండా అతను ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ సూపర్ 6, సూపర్ 7 చెప్పాడు కదా! అవి చేస్తే బాగుంటుందనేది ప్రజల అభిప్రాయము. ఇలా అధికార ప్రతినిధుల్ని, పార్టీ గొంతుకుల్ని, కార్యకర్తల్ని ఇలా అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఇప్పటికైనా ఆయన తెలుసుకొని ఆయన ప్ర ప్ర ప్రభుత్వం మీద కాన్సంట్రేట్ చేసి ప్రజాపాలన చేస్తే బాగుంటుందనేది అతనికి ప్రజలు మంచి తీర్పునిచ్చారు. దాన్ని గౌరవించి ఇంకొక 3 సంవత్సరాల టైం ఉంది. దాన్ని చేస్తే బాగుంటుంది. ఇలాంటి పార్టీ కార్యకర్తల్ని, పార్టీ సైనికుల్ని ఇలా చేయడం అనేది సమంజసం కాదనేది మా అభిప్రాయం. చూస్తున్నారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కూడా 6 గ్యారెంటీ పూర్తి అయిపోయినా ఎవడన్నా మాట్లాడితే వాడు నాలుక మందమైనట్టు. అతను ఏదైనా మాట్లాడతాడండి. అతను ఏదైనా మాట్లాడతాడు. మనం దాని గురించి కామెంట్ చేయదలుచుకోలేదు.